హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో అయితే నేను సండే స్పెషల్గా బొమ్మడాయిల పులుసు చేశానండి. ఆ వీడియో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ కేవలం 15 నుంచి 20 నిమిషాలలో మనకి ఈ బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మరి అదేంటో ఈరోజుటి వీడియోలో చూసేయండి. బొమ్మిడాయల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ బొమ్మిడాయలు తీసుకున్నానండి. ఇందులో 2 రకాలు ఉంటాయి, పెద్ద బొమ్మిడాయలు, చిన్న బొమ్మిడాయలు అనమాట. పెద్ద సైజు మనం మార్కెట్కి లేట్గా వెళ్తే అయిపోతాయి. సో నేను మా వారు లేట్గా వెళ్ళేటప్పటికి ఇంకా అయిపోయినాయి అని చిన్న బొమ్మిడాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ కడిగానండి. వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చిన పైన శుభ్రంగా లేదు అనేసి నేను ఇలా గ్లౌజ్ వేసుకొని కడిగాను. ఎందుకు అని అంటే ఈ బొమ్మిడాయలకి చాలా షార్ప్ ముళ్ళు ఉంటాయండి వీపు మీద, అవి గుచ్చుకుపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిలో కల్లుప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ వండే దాకా తీసుకొని అందులోకి ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే పోపు పెట్టుకుందాం. ఈ బొమ్మిడాయల పులుసుకి పోపు పెట్టుకుంటే పులుసు మనకి చాలా రుచిగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేగనివ్వాలి. అవి వేగగానే చీల్చుకున్న 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని కచ్చా పచ్చగానే పేస్ట్ చేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పులుసు థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతూ ఉండగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మన చేపల పులుసులో, ఈ బొమ్మిడాయల చేపల పులుసులో అయితే కరివేపాకు చాలా ఫ్లేవర్ ఇస్తుందండి టేస్ట్కి. అందుకనేసి అలానే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఇలా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోగానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం పులుసు కూరల్లో ఎక్కువే పడుతుందండి. మనకి చేపల పులుసులో కానీ నాన్ వెజ్ కర్రీల్లో కాస్త కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉప్పు కారాలు కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా వేగగానే ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయలు వేసుకుంటున్నాను. అదే మనకి పెద్ద బొమ్మిడాయలు అయితే 1/2 కేజీకి వచ్చి ఒక 10 నుంచి 12 వస్తాయి. ఇవి చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువే వచ్చాయండి, ఒక 20-25 వరకు వచ్చాయన్నమాట. ఇంకా వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చేపలు మనకి పచ్చిగా ఉన్నంత వరకు మాత్రమే ఇలా కలుపుకోవడానికి అవుతుంది. అదే కొంచెం మగ్గినా మనం ఇలా గరిటె పెడితే విరిగిపోతాయండి. అందుకని ఇలా వేసిన వెంటనే మసాలా మొత్తం బాగా కలిసేటట్లు, చేపలకు పట్టేటట్లు కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గగానే ఇంకా గరిటె పెట్టాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని దాన్ని పులుసు తీసేసుకొని ఆ పులుసు పోసేసుకుంటున్నాను. మనకి ఈ బొమ్మిడాయల చేపలు మునిగేంత వరకు ఇలా పోసేసుకొని మనం ఒక్కసారి ఇంకా ఇలా నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగానే ఇంకా చేపల పులుసుని కలుపుకోవాల్సి ఉంటుంది. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయండి. అందుకని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఇట్లా మనకి తెరలు కాగనిచ్చేంత వరకు ఎసరు ఇలా ఉండనివ్వాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మన బొమ్మిడాయల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ బొమ్మిడాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. మనకి బొమ్మిడాయలు అనే కాదు, ఏ చేపల పులుసు అయినా ముక్క చాలా తొందరగా ఉడికిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పులుసు దగ్గర పడుతున్న టైంలో 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా మనకి బొమ్మిడాయలకు పట్టేస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పిడంత కొత్తిమీర తరుగు, గుప్పిడంత పుదీనా తరుగు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనకి పులుసు కావాల్సిన థిక్నెస్ కావాల్సినంత వరకు రాగానే చాలా సింపుల్గా ఈ బొమ్మిడాయల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నట్టు ఈ బొమ్మిడాయల్ని మనం ఈజీగా తినొచ్చండి. ఎందుకంటే మనకి సింగిల్ ముల్లే ఉంటుంది. చాలా ఈజీగా పైన కింద లేయర్స్ లాగా తీసేసుకొని మనం ఫిష్ని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.